హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ద్రాక్షారామం టెంపుల్కి వచ్చాను అనమాట. ఇదంతా టెంపుల్ బయట. మీరు బస్లో ట్రావెల్ చేసి రామచంద్రపురం వరకు వచ్చి అక్కడి నుంచి ద్రాక్షారామం అంటే మీకు చాలా ఆటోస్ అలానే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడమే. రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్. మీకు ఏమి ఇబ్బంది అవ్వదన్నమాట. జర్నీ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. రాజమండ్రి నుంచి మాత్రమే నేను చెప్పేది, వేరే ఏరియాస్ గురించి అయితే నాకు అంతగా తెలీదు. సో టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే 12 అయిపోయింది. అందుకని టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట మేము వచ్చే టైంకి. ఇదంతా టెంపుల్లో లోపల పార్ట్ అనమాట. చూసారు కదా, మర్రి చెట్టు, రావి చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చెట్ల గురించి ఇక్కడ స్థల పురాణం కూడా రాసుంది. నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను. ఎవరికన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చదవండి. ఇక్కడ ఇలా చాలా విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి, నాగప్రతిమలు. ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ అలానే ఈ చెట్లు మొదట్లో ఇక్కడ స్వామి వెలిసి ఉన్నారనమాట. అందువల్ల దీని ఆపోజిట్లోనే మీకు మండపం కనిపిస్తుంది కదా, అటు వెళ్తే అక్కడ కోనేరు ఉంటుంది. మీకు ఏదైనా మొక్కు ఉండి మీ మనసుకి మీకు బాగా కోరిక ఉంటే కనుక మీరు ఒక 11 బిందెలు ఆ కోనేటిలో నీళ్లు తెచ్చి ఇక్కడ స్వామికి పోసి మీరు దండం పెట్టుకుంటే, ఆ కోరిక తీరిస్తే నేను ఇది చేస్తాను స్వామి అని మీరు పెట్టుకుంటే మంచిగా అది నెరవేరుతుంది అనమాట. సో అందుకనేసి క్లియర్గా మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇంకా టైం అయిపోయింది కాబట్టి అభిషేకం అంతా చేసి స్వామికి బాగా అలంకరించి ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు. ఈ రుద్రాక్షరం అనే దాని గురించి ఏంటి అంటే మెయిన్ ఇక్కడ శివలింగం చాలా పెద్దది ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్స్లోనూ ఉంటుంది లింగాకారం. ఇది ఏంటంటే శివుడు ప్రతిరోజు స్వామివారు అలా పెరుగుతూనే ఉన్నారంట. ఒకరోజు ఇంకా అలా పెరుగుతూ ఉంటే ఎలా అని చెప్పి బంగారపు శీల కొట్టారు స్వామివారికి అని ఒక కథ ఉంది. అదే నిజం అనుకునేవారు అందరూ. కానీ రీసెంట్గా మొన్న వెళ్ళినప్పుడు నేను పంతులు గారు ఏం చెప్పారంటే అలా కాదంట, సూర్యభగవానుడు రోజు వచ్చి ఇక్కడ శివుడికి పూజ చేసేవారనమాట. ఇక్కడ స్వామివారిని భీమేశ్వర స్వామివారు అనే నామంతో పిలుస్తారనమాట. ఈ స్వామిని అడిగారంట, స్వామి నువ్వు రోజు రోజుకి ఇలా పెరుగుతూ ఉంటే కలియుగంలో భక్తులు నిన్ను ఎలా పూజించుకుంటారు, కాబట్టి నువ్వు ఇంకా పెరిగిపోవద్దు, ఆగిపో స్వామి అని ఆయన కోరుకుంటే ఆయన కోసం అలానే మనలాంటి భక్తులందరి కోసం అక్కడి నుంచి పెరగడం ఆగిపోయారంట స్వామి. సో ఆ లింగాకారం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది. మీరు ముందు ఫస్ట్ ఫ్లోర్లో దర్శనం చేసుకొని కిందకి రావాలన్నమాట. ఆ కింద ఉన్న భాగాన్ని చీకటి కోణం అంటారు. సో ఆలయ ప్రాంగణంలో గర్భగుడిలో మనకి కెమెరా అలో చేయరు కాబట్టి నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. మీరు గూగుల్లో చూడండి, ఏమన్నా ఫొటోస్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ టెంపుల్ వాతావరణం అంతా. అలానే ఇక్కడ మనకి ఈ కనిపిస్తున్న టెంపుల్ కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా స్వామిని వీడియో తీయడానికి లేదు. అలానే ఈ గుడిని దేవతలు కట్టారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక బావి కూడా ఉంది చూడండి, దీన్ని క్లోజ్ చేశారు. ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అలానే ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికో మరి ఏవైనా కారణాల వల్ల ఇలా చిన్న చిన్న టెంట్స్ లాగా మండపాల్లా ఫిక్స్ చేసి ఉన్నారు. కాకపోతే ఈ గుడి ఆర్కిటెక్చర్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇది చాలా పురాతనమైన గుడి కాబట్టి ఈ రాళ్ళన్నీ కొంచెం అటు ఇటు అయినట్టున్నాయి. అందుకని వీటికి సపోర్ట్గా కొంచెం ఐరన్ స్టాండ్స్ అవి కూడా ఫిక్స్ చేసి ఉన్నారనమాట. మొత్తం ఈ చిన్న చిన్న మండపాలలో కూడా రకరకాల స్వామివార్లు, అమ్మవార్లు విగ్రహాలు ఉంటాయి. మొత్తం ఇదంతా కూడా కింద ఫ్లోర్, అంతా పైన ఫ్లోర్. చెప్పాను కదా 2 ఫ్లోర్స్లో ఉంటారు స్వామివారిని. అలానే ఇది యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో ఇక్కడ అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం అనమాట. సో ఆ అమ్మవారు టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుందంటే మీరు అష్టాదశ శక్తిపీఠాలు చూడాలి అనుకున్న వాటిల్లోకి వస్తే ద్రాక్షారామంలో అమ్మవారిని దర్శించుకుంటే మీరు ఒక శక్తిపీఠం కంప్లీట్ చేసినట్టు అనమాట. ఇప్పటికీ నేనైతే 3 శక్తిపీఠాలు చూశాను దేవుడి దయ వల్ల. అదేంటంటే శ్రీశైలంలో చూశాను, భ్రమరాంబికా దేవి శక్తిపీఠం చూశాను, అలానే పిఠాపురం పాదగయ క్షేత్రంలో చూశాను, అలానే ఇక్కడ అమ్మవారిని చూశాను అనమాట. ఈ 3 శక్తిపీఠాలు కవర్ అయినాయి అనమాట. నికుంజి కూడా అంతే 3 శక్తిపీఠాలు చూసినట్టు నాతో పాటు. ఫైనల్లీ టెంపుల్ అంతా రీసెంట్గానే ఫెస్టివల్ అయింది కదా, అందుకని ఇలా డెకరేట్ చేసింది. కాకపోతే చాలా చల్లగా ఉంటుంది. ఆ రాతి కట్టడం వల్ల మొత్తం మనకి లోపల అట్మాస్ఫియర్ అంతా చాలా చల్లగా ఉంటుంది. కార్తీక మాసం అవటం వల్ల భక్తులు చాలామంది ఉన్నారనమాట. స్వామిమాల అది వేసుకున్న వాళ్ళు. ఎంత పెద్దదంటే ఈ టెంపుల్ ప్రాంగణం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి.
మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చూసారు కదా ఇక్కడ లింగాలు ఎలా ఉన్నాయో. ఇలా జరిగింది మా ద్రాక్షారామం ప్రయాణం.